సో ఇక్కడ ఒక గోడ గడియారాన్ని చూసినటువంటి వానమామల వరదాచార్యులు వారు ఏం చెప్తారంటే, ఈ గోడ గడియారం రేసుకు 2 సార్లు 2 చేతులు దండం పెట్టి విచ్చేస్తుంది ఎలా అని చెప్తారు. అంటే అది రాత్రి 12 గంటలకు ఒకసారి, అలాగే ఆఫ్టర్నూన్ అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, రాత్రి 12 గంటలకు అంటే గడియారం 12 గంటలు చూపిస్తామంటే సెకండ్ల ముందు, నిమిషాల ముందు, గంటల ముందు ఒకే యాక్సెస్ మీద వస్తాయి, అన్నీ ఒకే యాక్సెస్ మీద వస్తాయి. దీని గురించి ఏం చెప్తారంటే, రాత్రి 12 గంటలకు అది అలా అర్థంగా దండం పెడతా ఉందంటే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఈ సైనికులందరికీ, ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా లేవండి, ఇంకా దేశం కోసం శ్రమించండి అనేటువంటి కాన్సెప్ట్ ఆ విధంగా చెప్తుందని చెప్తారు. రెండవ విషయం, ఆఫ్టర్నూన్ 12 గంటలకు ఒకసారి 2 చేతులు ఎత్తి దండం పెడుతుందంటే ఏం చెప్తారంటే, దేశానికి రెండవ వ్యక్తి రైతన్న, ఈ రైతులు వాళ్ళు పొద్దు నుంచి ఎంతో కష్టపడి పనిచేసి అలసిపోయింటారు కాబట్టి ఇంకా 12 గంటలు అయింది, మీరు రెస్ట్ తీసుకోండి అని ఆ విధంగా 12 గంటలప్పుడు ఈ విధంగా విశ్లేషిస్తుందని వానమామల వరదాచార్యులు వారు ఈ గోడగడియాన్ని చూసి ఈ విధంగా చెప్పారు. ఒకటి ఏంటంటే, దేశానికి మెయిన్ ఏంటంటే రైతుకు వెన్నముక, తర్వాత దేశాన్ని కాపాడే వాళ్ళే సైనికులు. మరి ఈరోజు మీరు ఇక్కడ సైనికాల్లో మంచి కోచింగ్ తీసుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చేరారు కాబట్టి ఇందులో మీరు కొంతమంది ఆర్ఐఎంసీ కావచ్చు, ఆర్ఎంఎస్ కావచ్చు, సైనిక కావచ్చు, ఇలా ఏది తీసుకుంటారు. ఈ ఆర్ఐఎంసీ తీసుకుంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజెస్ అనేవి మనకి ఇండియాలో ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ అనే ఒక ఏరియాలో మీకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అనేది ఉంది. మనకి ఇక్కడ డెహ్రాడూన్ ఎక్కడ ఉందంటే అది డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్లో ఒక మంచి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్. ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఎవరైతే ఇప్పుడు బాగా కష్టపడి మంచిగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మీరు రాసేటువంటి ఆ ఎగ్జామ్లో ఈ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ అనేటువంటి కాలేజీలో సీట్ రావాలంటే ఇప్పటి నుంచిగా మీరు మంచిగా చదివి మీరు పెట్టేటువంటి ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ కన్నా తెచ్చుకోగలిగితే ఆ కాలేజీలో మీకు సీట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏమేమి నేర్పిస్తారు అంటే, దేశానికి మీ నుంచి చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే సైనికంగా ఏ విధంగా వీళ్ళను డెవలప్ చేయాలో, సైనికంలో మంచి శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు. వీటితో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాల మీద మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత సైనిక సేవల కోసం, మీరు సైనిక సేవల కోసం పోరాడేదానికి సిద్ధంగా మిమ్మల్ని తయారు చేసేటువంటి కాలేజ్ అది డెహ్రాడూన్లో ఉన్నటువంటి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్. ఎప్పుడైతే మీరు ఈ రోజు నుంచి మంచిగా కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకొని ఒక మంచి కమిట్మెంట్తో మీకున్న సిలబస్ను బాగా నేర్చుకొని ఇలా ట్రైనింగ్ తీసుకొని మా దగ్గర మీరు రేపు అక్కడ వెళ్ళారనుకోండి, బ్రహ్మాండంగా మీకు ఒక 18-19 ఇయర్స్ వచ్చేసరికి ఒక మంచి జాబ్ అనేది వస్తుంది. మీరు దేశం కోసం పోరాడేటువంటి ఒక సైనికులులాగా తయారవుతారు. రాష్ట్రీయ ఒక దేశానికి ఒక మిలిటరీ అయ్యే అవకాశం మీకు ఉంది. కాబట్టి ఇలాంటి సేవలు మీరు ఉపయోగించుకోగలిగితే మీరు దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులుగా తయారవుతారనే దానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఇందులో మెయిన్గా ఏంటంటే, వీటితో పాటు ఇక్కడ మనకు ఎన్డీఏ అనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా మంచి ట్రైనింగ్ ఇస్తారు ఎన్డీఏ. ఆ తర్వాత ఐఎన్ఏ అంటే ఏంటంటే, ఇక్కడ ఇండియన్ నేవీ అకాడమీ లేదు, మెయిన్గా ఇండియన్ నేవీ అకాడమీ, నేషనల్ డిఫెన్స్, వీటిలో మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి వ్యక్తులుగా, మంచి లీడర్షిప్ వ్యక్తులుగా, తర్వాత మీరు దేశానికి మీ యొక్క సేవలు ఎలా ఉంటాయనేది అక్కడ చాలా అద్భుతంగా నేర్పించి మిమ్మల్ని ఒక సైనిక దేశానికి మీ యొక్క సహాయం ఎంత అవసరం ఉంది అనేటువంటి విషయాలు అక్కడ బ్రహ్మాండంగా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు కన్నా ఇప్పుడు ఇక్కడ తీసుకునేటువంటి ఈ క్వాలిటీస్ చేస్తూ పోతే మీరు మంచి శక్తివంతులుగా తయారవుతారు. ఇలా వీటితో పాటు ఆర్ఎంఎస్ అనేది మనకు ఉంది. ఆర్ఎంఎస్ అనేది కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇండియాలో. ఏంటంటే ఇక్కడ బెంగళూరులో కావచ్చు, తర్వాత అజ్మీర్ కావచ్చు, బెల్గాం కావచ్చు, డెహ్రాడూన్, వీటితో పాటు డోల్పూర్, ఇలాంటి ఏరియాలో కొన్ని మీకు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అనేది ఉన్నాయి. వీటిలో కూడా మీరు మంచిగా ఇప్పుడే చదివి
మంచి ర్యాంక్ తెచ్చుకొని అలాంటి స్కూళ్ళలో కనుక మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీరు బ్రహ్మాండంగా దేశానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి స్థాయిలోకి వెళ్తారు. మీరు తీసుకొని మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి మనకు ఈ త్రివిధ దళాలు కావచ్చు, ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా ఏ రంగం తీసుకున్నా బ్రహ్మాండంగా దేశంలో ఒక మంచి స్థాయిలో అగ్రస్థానంలో ఉంది. ఈ అగ్రస్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళే సైనికులు కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి కమిట్మెంట్తో రాత్రి మౌనం దేశం కోసం చేస్తున్నటువంటి ఈ సేవల వల్లే మేము ఈరోజు మన దేశం ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతా ఉంది. ఈరోజు మనం ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. బార్డర్లో ఒక పాకిస్తాన్తో మనం తీసుకుంటే ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఇందులో మెయిన్గా ఒక కార్గిల్ వార్ కావచ్చు. ఈ 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎంతోమంది మహానుభావులు వీర సైనికులు అక్కడ వీరమరణం పొందడం జరిగింది. మెయిన్గా ఇందులో తీసుకుంటే విజయంత్ థాపర్ కావచ్చు, తర్వాత మేజర్స్, ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ఈ ఆర్మీలో చనిపోయినటువంటి వ్యక్తులు. సో ఆ విధంగా మీరు కూడా ఇక్కడ చదివి మంచి స్థాయిలోకి వెళ్ళి మీరు ఒక కమిట్మెంట్ దేశం కోసం ఒక కమిట్మెంట్తో చదివితే మంచి స్థాయిలోకి వెళ్తారు. ఒక పాకిస్తానే కాదు, చైనాతో కావచ్చు, పొరుగు దేశాలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న బార్డర్లో వీళ్ళన్నిటినీ ఈ ఎవరైతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా సైనికులు అద్భుతంగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఏం ట్రైనింగ్ ఇస్తారంటే ఒక మంచి సైనికులుగా తయారు చేస్తారు. సైనికులుగా తయారు చేయడం కాక మంచి క్వాలిటీస్ అನ್ನು నైతిక విలువ, ఒక మనిషికి ఉండాల్సినటువంటి నైతిక నీతి, న్యాయం, ధర్మం అనేది దేశం కోసం ఎలా వీళ్ళు పోరాటం చేయాలనే విషయాలు చక్కగా మీరు నేర్చుకొని మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక సైనికుగా ఎలా ఉండాలా, మన మీద ఎవరైనా దాడి దిగితే వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు ఇలా నేర్పిస్తూ మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఈ రోజు నుంచి మీరు అప్డేట్ చేసుకుంటూ ఇలాంటి సైనికులు కావచ్చు, ఆర్ఎంఎస్ కావచ్చు, ఆర్ఐఎంసీ కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు ఏదో ఒక దాంట్లో మంచిగా కష్టపడి మంచి సీట్ తెచ్చుకొని మంచి స్థాయిలోకి వెళితే మీరు బ్రహ్మాండంగా తయారవుతారు. అలాంటి స్థాయిలోకి వెళ్ళాలంటే మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఒక ప్లాన్ అనేది ఉన్నా, ఒక ప్లాన్ అనేది ఉంటే కన్నా మీరు తీసుకున్నటువంటి ఈ కోచింగ్లో ఈ కొద్ది టైం పీరియడ్లోనే కూడా బ్రహ్మాండంగా ఒక మంచి ప్లాన్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వగలిగితే మీరు మంచి స్థాయికి వెళ్తారు, మంచి సీట్ వస్తుంది. తర్వాత మీరు బ్రహ్మాండంగా మీరు రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయిలో ఉండడమే కాకుండా ఒక భారతీయుడిగా భారతదేశంలో పుట్టినందుకు ఒక గర్వంగా చెప్పుకునే విధంగా మీరు వెళ్తారు. సో ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, దేశం అంటే భారతదేశం, పౌరులు అంటే భారతీయులు. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం అనేది ఇక్కడ 75% యువతతో నిండి ఉంటుంది. ఇలాంటి యువకులు కన్నా ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తే దేశం అనేది ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని ఎప్పుడు అబ్దుల్ కలాం గారు ఇలా చెప్తూ ఉంటారు. ఇలాంటి కమిట్మెంట్తో మనం కూడా అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకుంటూ ఈ విధంగా మనం ముందుకెళ్తుంటే మనం బ్రహ్మాండంగా మనం ఒక శక్తివంతులుగా తయారవుతారని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.